నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్వు కూడా ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చాయని సాకులు చెప్పొద్దు. ఒక రిసెప్షనిస్ట్ అలాగే ఒక రాక్ స్టార్ ఒకే చోట కాఫీ ఎలా తాగుతారు చెప్పు? కొంచెమైనా డిఫరెన్స్ ఉండాలి కదా. అవును, ఉండాల్సిందే. మరి ఉండాల్సిందే అంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగా? నువ్వు నాకు ఇక్కడికి హెల్ప్ చేయడానికి వచ్చావా? ఎలా హెల్ప్ చేస్తావు? నువ్వు నాకు కాఫీ తాగడం నేర్పిస్తావా? చూడు, నువ్వు నాకు ఫేవరెట్ కాఫీ తయారు చేసిస్తావు, అందుకని నువ్వు నాకు కాఫీ తాగడం నేర్పించవచ్చు అనుకోవద్దు. ఇక నువ్వు నా బుర్ర తినొద్దు. ఎక్కడి నుంచి వచ్చావా అక్కడికి వెళ్ళి కూర్చో. ఇటు నుంచి వచ్చావా, అటు నుంచి వచ్చావా, టేబుల్ నుంచి వచ్చావా? నువ్వు నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నో, ఐఎమ్ ఫైన్. ఈయన మూత కాఫీ అంటిందనేది కూడా చూసుకోకుండా ఈయన ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మళ్ళీ ఆ ఫోటోగ్రాఫ్ గురించి ఆలోచించడం లేదు కదా? ఒకటి నాకు అబద్ధం చెప్తూ ఉండాలి, లేకపోతే నిజం నా దగ్గర దాచిపెడుతూ ఉండాలి. నేను ఎప్పుడు చేయని పని ఎలా చేశా అని చెప్తారు? మనుషులు మారుతారేమో కానీ ఇంతగా ఎవరూ మారే అవకాశం ఉండదు. నేను ఇంత చవక డీల్ ఎప్పుడు చేసే అవకాశమే లేదు. ఏదో గందరగోళం ఉంది. ఎలా తెలుసుకోవాలి? నా గురించి ఎవరికి మొత్తం అంతా తెలుసు. అలాగే నాకెప్పుడు అబద్ధం చెప్పని వాళ్ళు ఎవరున్నారు? ఈయన చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ఆయన స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతే నేనేం చేయాలి? ఇంతగా ఆలోచించకుండా ఎలా ఆపాలి? ఎదురుగా వెళ్లే అవకాశం కూడా లేదు. ఒకవేళ ఈయన నన్ను చూసేయలేదు కదా?